నా బలం కాదు, నా శక్తి కాదు, నేను ఇంకా బలహీనంగానే ఉన్నా. పొద్దున్న లేచి రావాలంటే నాకు గిడినెస్ వస్తుంది, పిల్లలు గుర్తుకొస్తున్నారు. దేవుని కృప వల్లనే నేను ఇక్కడ వచ్చాను. మీ అందరి ప్రేమను బట్టి నేను స్తుతిస్తున్నాను. గ్లోరీ అక్క నాకు చాలా బాగా తెలుసు. బ్యాప్టిస్ట్ చర్చ్లో ఇప్పుడు ఆరాధనలో సండే కలిసే వాళ్ళము. మరి వాళ్ళ బాబు ఇక్కడే ఉన్నాడు. మా పిల్లలు వాళ్ళు ఎందుకో మరి నాకు తెలియదు, చర్చ్ అయిపోగానే వాళ్ళు కలుసుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఎప్పుడు వీళ్ళు ఎట్లా పరిచయం పెట్టారంటే, అన్న చాలా యాక్టివ్గా ఉంటాడు. మమ్మీ మేమందరము VBSలో ఫ్రెండ్స్ అనేవాళ్ళం. మరి నిజంగా నేను ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత చాలా రకాలుగా పిలిచారు నాకు టెస్టిమనీ చెప్పడానికి. కానీ అక్క ఫోన్ చేసి ఇట్లా ఉమెన్స్ రోజు నేను పిలవాలనుకుంటున్నాను బ్రదర్ అనగానే మరి మా పాస్టర్ గారు ఏం మాట్లాడారో నాకు తెలియదు. మా పాస్టర్ గారితో మాట్లాడారు అక్క. మరి నాతో ఏమన్నారంటే, పాస్టర్ గారు మరి దేవుడు ఏదైనా ఇచ్చినప్పుడు మనం తీసుకోవాలి, మరి నువ్వు చాలా బాధలో ఉన్నావు కాబట్టి నిన్ను ఎంకరేజ్ చేయాలని పంపిస్తున్నా అక్కడికి అని అన్నారు. అయితే నాకు ఇట్లాంటి ఏమొద్దు, పిల్లలు లేరు, ఇది ఎందుకు నాకన్నా ఇది ఇక్కడ మీ ముందు కూర్చున్నా అంటే ఏదో నేను పెద్ద ఫీల్ అయిపోవట్లేదు. ఎందుకంటే నా పిల్లలు లేరు కాబట్టి మీరు నన్ను పిలిచారు. మరి దేవుడు నన్ను వాడుకోవాలి, మరి ఇంకా ముందుకు నడిపించాలి. మీరందరూ నా కొరకు ప్రార్థన చేయాలి. మీ అందరికీ మీ ప్రార్థన అవసరత ఉందని చెప్పాలని నేను వచ్చాను యాక్చువల్గా. ఎందుకంటే దేవుని వాక్యం చదివినప్పుడు చాలా బలం అనిపిస్తుంది. మళ్ళీ కొంచెం నా మైండ్కి పని పెట్టకుండా అలసిపోయానని బైబిల్ చదివితే అది కొంచెం రెస్ట్ తీసుకుందామంటే ఇట్లా ఇంట్లో నా కళ్ళు అటు ఇటు తిరుగుతామంటే మళ్ళీ పిల్లలు గుర్తుకొస్తారు. మళ్ళీ బీపీ డౌన్ అయిపోయినప్పుడు నేను డౌన్ అయిపోతాను. మళ్ళీ ఎవరన్నా ఒకరు సిస్టర్ ఫోన్ చేస్తారు, ఏం సిస్టర్ ఎలా ఉన్నావు, ఏంటిది, ఏం చేస్తున్నావు అని మాట్లాడతారు. మళ్ళీ వాళ్ళు బలపరుస్తారు. అట్లా నేను నా దినాలన్నీ నా మైండ్ అంతా బిజీగా పెట్టుకొని నడుస్తున్నాను. దేవుని కృపను బట్టి దేవుడు నన్ను నడిపిస్తాడనే నమ్మకం ఉంది, ధైర్యం ఉంది. నేను ఇంకా స్ట్రాంగ్ అవ్వాలని మీరందరూ ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. ఒక పాట పాడి నేను చిన్న సాక్ష్యంలో వెళ్దాము. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా అనుక్షణము నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోక
నా